హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు బెంగళూరు హైవేకి చాలా నియర్ బై చిన్నతోప్రా విలేజ్ దగ్గర మనకి ఒక 5 ఎకర్స్ స్పెక్ట్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు డెవలప్మెంట్ చేసినటువంటి మనకి ఒక పాత ఓల్డ్ డిటీసీపీ లేఅవుట్ అయితే ఒకటి ఉందండి. సో అందుట్లో మనకి ప్లాట్స్ అయితే రీసేల్కి వచ్చాయి. సో మనకి ఈ కనపడేటువంటి కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో ఇది మనకు టువర్డ్స్ బెంగళూరు హైవే తిమ్మాపూర్ నుంచి మనకు మహేశ్వరం శ్రీశైలం హైవే కనెక్టివిటీ 100 ఫీట్ రోడ్ అండి. సో ఈ రోడ్డు కనెక్టివిటీలో కొంచెం మనం ముందుకు వస్తే మనకు చిన్నతోప్రా విలేజ్ వస్తుందండి. ఇదంతా కూడా చిన్నతోప్రా విలేజ్. సో చిన్నతోప్రా విలేజ్ నుంచి కొంచెం ముందుకు వచ్చి లెఫ్ట్కి తీసుకుంటే ఇది వచ్చేసి మనకి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి వెళ్తుందండి. సో ఇదంతా కూడా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. సో చాలా నియర్ బై మనకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూసుకునే వాళ్ళకైతే ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో మనకి చిన్నతోప్రా విలేజ్లో ఏదైతే కనెక్టివిటీ రోడ్డు మీకు వైట్ కలర్లో ఏదైతే కనెక్టివిటీ రోడ్డు కనిపిస్తుందో ఇది వచ్చేసి మనకి కొత్తూరు వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ అండి. సో ఈ కనెక్టివిటీ రోడ్లో జస్ట్ మనం మెయిన్ రోడ్ నుంచి ఈ రోడ్డు పాయింట్ నుంచి జస్ట్ ఒక 1 కిలోమీటర్ ఆర్ 500 మీటర్స్ కొంచెం ముందుకు వస్తే మనకి రైట్ సైడ్ ఉండేటువంటి లేఅవుటే మనకి సేల్కి ఉన్నటువంటి లేఅవుట్ అండి. సో ఈ రోడ్డు వచ్చేసి డైరెక్ట్గా మనకి కొత్తూరు వెళ్తుందండి. నేను మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకి డైరెక్ట్గా కొత్తూరు టౌన్కి వెళ్తుంది. సో చూసుకుంటే ఇదంతా కూడా మనకి ఇక్కడ కొత్తూరు వచ్చేస్తుంది. సో ఇదండి కొత్తూరు. ఇది మొత్తం కూడా కొత్తూరే లొకేషన్. సో ఈ రోడ్ అప్రోచ్ రోడ్ వచ్చేసి మనకు కొత్తూరు వస్తుంది. సో మనకున్నటువంటి సేల్కున్నటువంటి ప్రాపర్టీ మాత్రం ఈ లేఅవుట్లో ఉంటుందండి. సో వెస్ట్ ఫేసింగ్ 202 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అయితే సేల్కి వచ్చింది. ఇందులో మనకి ప్రాజెక్ట్ ఎంట్రన్స్ పాయింట్ 3 లొకేషన్స్లో ఉందండి. సో ఈ రోడ్డుకి ఈస్ట్ ఫేసింగ్ రోడ్ కనెక్టివిటీ అండ్ మనకి సౌత్ ఫేసింగ్ రోడ్ ఎంట్రన్స్ కూడా ఉందండి. దీనికి చూసుకుంటే దీంట్లో మనకి ఎలక్ట్రిసిటీ కూడా ఇచ్చారు ఇందులో, అండ్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఇచ్చారు, పార్క్స్ కూడా ఇచ్చారండి. సో ఆల్రెడీ కొన్ని హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ అయినాయండి ఇందులో. ఇక్కడ ఉన్నాయి కూడా ఈ లేఅవుట్లో కన్స్ట్రక్షన్సే. సో ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్లో ఇళ్ళు కూడా ఉన్నాయి. సో ఇందుట్లో ఈ పర్టికులర్ లొకేషన్లో ఈ లేఅవుట్లో మనకి వెస్ట్ ఫేసింగ్ 202 స్క్వేర్ యార్డ్స్ వచ్చిందండి. ఈ ప్రాజెక్ట్ని స్పెక్ట్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు డెవలప్మెంట్ చేశారండి. సో మనకి ప్రాజెక్ట్ పేరు వచ్చేసి బ్లూ బర్డ్స్ కౌంటీ అండి. బ్లూ బర్డ్ కౌంటీ ప్రాజెక్ట్ పేరు. సో జస్ట్ దీనికి ఆపోజిట్లోనే ఈ పర్టికులర్ ఈ లొకేషన్ మొత్తం కూడా మనకి సుభిషి విల్లాస్ వస్తున్నాయండి. నేను మీకు వీడియోలో అయితే లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను మీకు చూపిస్తాను లైవ్. సో ప్రస్తుతానికైతే మనకేంటంటే గూగుల్ మ్యాప్స్ అప్డేట్ కాలేదు కాబట్టి ప్రస్తుతానికి ఎంటీ ల్యాండ్ చూపిస్తుంది. బట్ ఆల్రెడీ డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యాయండి. సో ఈ లేఅవుట్కి చాలా ఆపోజిట్లో ఉంటుంది. అండ్ మనకు ఈ లేఅవుట్ నుంచి మనకి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గరలో ఉంటుంది. సో అట్లానే మనకు ఇటు మనకి బెంగళూరు హైవే కూడా చాలా దగ్గరలో ఉంటుందండి. సో మనకి జస్ట్ మనకు ఒక 2.5-3 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి బెంగళూరు హైవేకి చాలా దగ్గరగా ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో నేను మీకు లైవ్ లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు లైవ్ లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఈ కనపడే రోడ్ వచ్చేసి మనకు చిన్నతోప్రా మనకి మహేశ్వరం టు బెంగళూరు హైవే తిమ్మాపూర్ వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ నుంచి చిన్నతోప్రా విలేజ్ నుంచి వెళ్తుందండి. సో నేను మీకు ఎదురుగా కనపడేది వచ్చేసి చిన్నతోప్రా విలేజ్. మనకు ఆపోజిట్ ఏవైతే మనకి కాంపౌండ్ కనిపిస్తుందో ఇది మనకు సుభిషి విల్లాస్ ప్రాజెక్ట్ అండి, ఆపోజిట్లోనే. సో దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే ఈ యొక్క డిటీసీపీ లేఅవుట్ అయితే అవైలబుల్ ఉందండి సేల్కి. సో ఇందులో ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ ఉంది, మనకి డ్రైనేజ్ కూడా ఉన్నాయండి. ప్రాపర్ మెయింటెనెన్స్ అనేది ప్రాపర్గా లేకపోయినా కూడా మీకు లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో చాలా క్లియర్ టైటిల్ లొకేషన్. మనకు ఆల్రెడీ ఇందులో హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయండి. సో ఇందులో మనకి వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ 202 స్క్వేర్ యార్డ్స్ అయితే ప్లాట్ సేల్కి వచ్చిందండి. సో ప్రాజెక్ట్ పేరు వచ్చేసి మనకి ఇది వచ్చేసి బర్డ్స్ కౌంటీ అండి. సో బ్లూ బర్డ్ కౌంటీ అండి ప్రాజెక్ట్ పేరు. స్పెక్ట్రా వాళ్ళు దీన్ని అయితే డెవలప్మెంట్ చేశారు. మనకి ఇందులో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఉంది, డ్రైనేజ్ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ కూడా ప్రాపర్గా వర్క్ చేస్తుంది. సో కాకపోతే రోడ్స్ కొంచెం ప్రాపర్గా లేవండి, అంతే తప్ప రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ థింగ్స్ అన్నీ కూడా పర్లేదండి. ప్రాజెక్ట్ అయితే మంచిగానే ఉంది. సో లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది, హెచ్ఎండిఏ పరిధిలో ఉంటుందండి ఇది. సో ఇందులో అన్నీ కూడా 40 and 33 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. మీకు ఎలక్ట్రిసిటీ కూడా మీకు కనిపిస్తుంది కదా వీడియోలో, అది వచ్చేసి మనకి ఎలక్ట్రిసిటీ పాయింట్ అండి. సో డ్రైనేజ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. సో మనకి ఇది చాలా ఓల్డ్ లేఅవుట్ కాబట్టి మెయింటెనెన్స్ అనేది చాలా
చాలా కొద్దిగా తక్కువ ఉంటుంది. సో మనకి ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్కి అయితే ఇది చాలా బాగుంటుందండి. సో మనకి ఎదురుగా కనపడే కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఈ ప్రాజెక్ట్లో అండి. ఆ కన్స్ట్రక్షన్స్ మొత్తం కూడా ఈ ప్రాజెక్ట్లోనే ఉన్నాయి. సో మనకు మెయిన్ ముందున్నటువంటి రోడ్డు వచ్చేసి కొత్తూరు షాద్నగర్ ముంబై హైవే కనెక్టివిటీ అయ్యేటువంటి రోడ్డు కనెక్టివిటీ అండి అది. సో మనకి ఈ చుట్టుపక్కల మనకి ఇక్కడ నుంచి బెంగళూరు హైవే 2.5 km డిస్టెన్స్లోనే మనకి బెంగళూరు హైవే ఉంటుందండి. సో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఇక్కడ నుంచి ఒక 2.5 km డిస్టెన్స్ ఉంటుంది. సో మన్సానపల్లి కూడా చాలా నియర్ బై ఉంటుందండి. సో ఆపోజిట్లో విల్లాస్ కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి ఈ ప్రాజెక్టుకి చాలా మంచి అప్రిషియేషన్ అయితే రాబోతుందండి. సో మనకు బెంగళూరు హైవేకి ఇటు మన్సానపల్లికి రెండింటికి కూడా సెంటర్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో కన్స్ట్రక్షన్కి అయితే చాలా బాగుంటుందండి ఈ ప్రాజెక్టు. సో హెచ్ఎండిఏ పరిధిలో ఉంది కాబట్టి, కాకపోతే ఓల్డ్ డిటీసీపీ లేఅవుట్ కాబట్టి మనకి టైటిల్ వేరైనా కూడా డెవలప్మెంట్స్ అయితే సేమ్ ఉన్నాయండి. సో మనకు ఇక్కడ నుంచి మనకి కొత్తూరు అయితే టువర్డ్స్ అంటే ప్రాజెక్ట్ ముందు నుంచి అయితే వెళ్ళడానికి ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకు కొత్తూరు లొకేషన్ ఉంటుందండి. బెంగళూరు హైవే. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ప్రైస్ వచ్చేసి 14,000 పర్ స్క్వేర్ యార్డు. సో నెగోషియబుల్ ఉంటుంది. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.